చర్చ పెట్టి ప్రతిపక్షాన్ని తూలనాడడం, మాట్లాడకూడని భాషలో మాట్లాడడం, ఒక అక్కసును వెలిగక్కడం, ప్రతిపక్షాన్ని దెబ్బతీయగలుగుతామేమన్నటువంటి ఒక చిల్లర రాజకీయ ప్రయత్నానికే పాల్పడ్డారు తప్ప రాష్ట్రం యొక్క పురోగతి, రాష్ట్రం యొక్క పురోగమనం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం దాని మీద అతి తక్కువ దృష్టి పెట్టినారు వాళ్ళు. ఆ వైఫల్యమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించబోతోంది. వాళ్ళు చేసిన ఆ తప్పే డెఫినెట్గా వాళ్ళని కాటేయబోతూ ఉంది. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. చాలా ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు. ఆ ఆగ్రహం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వెల్లువలాగా ఆ పార్టీని ముంచేయడం ఖాయం. దానిలో డౌట్ కూడా అవసరం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, నాకున్నటువంటి సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో ప్రజలు కనపరిచినటువంటి స్పందనలతోని స్పష్టంగా కనపడతా ఉంది. దానిలో పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక స్పష్టమైన దృశ్యం ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం.